దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం. నేను వారికి నెమ్మది కలగజేతును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనకి నెమ్మది కలగజేస్తాను అని తెలియజేస్తున్నారు. దేవుడు ఏ సమయంలో మనకి నెమ్మది కలగజేస్తారు అనంటే కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, నా అంతరంగమందు విచారముల హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఇక్కడ దావీదు మహారాజు తెలియజేస్తున్నారు. నా అంతరంగమందు విచారములు, ఆయన అంతరంగములు విచారములు చాలా హెచ్చినప్పుడు ఆయన యొక్క దేవుని యొక్క యేసయ్య ప్రభువు యొక్క ఆదరణ ప్రాణమునకు నెమ్మది కలగజేస్తుంది. అంటే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి విచారములతో మనం ఉంటున్నాం. అలాంటి విచారముల వల్ల మనం కొట్టబడుతున్నప్పుడు దేవుని యొక్క ఆదరణ మనకి నెమ్మది కలగజేయుచున్నది. తరువాత ఆయన వాక్యము మనల్ని నెమ్మది కలగజేస్తుంది. కీర్తన గ్రంథము 119 50 వచనంలో మనం చూసినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మనం ఏ విధమైనటువంటి బాధలో ఉన్నప్పటికీ ఆయన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనకి దేవుడు నెమ్మది కలగజేయుచున్నారు. తరువాత కీర్తన గ్రంథము 119 165 వచనములు చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లటకు కారణమేమీ లేదు. ఆయన ధర్మశాస్త్రమును ఎవరైతే ప్రేమిస్తారో వారికి కూడా నెమ్మది కలుగుతుంది అని తెలియజేస్తున్నారు. తరువాత నా ఉపదేశమును అంగీకరించే వారు నెమ్మదిగా ఉంటారు అని సామెతలు 1:33లో మనం చూడగలము. ఆయన ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తారో వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆయన దేవుని యొక్క ఇదే మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని రాజ్యానికి ప్రతి ఒక్కరూ చేరాలి అనేది ఆయన ఉపదేశమును మనకి తెలియజేస్తున్నారు. అటువంటి ఉపదేశమును మనం అంగీకరించినప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. ఆయన మార్గమును మనం నడిచినప్పుడు కూడా మనకి నెమ్మది కలుగుతుంది. ఇర్మియా గ్రంథము 6:16లో మనం చూసినట్లయితే, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకున్నది. అప్పుడు అది ఆ మార్గము మనకి నెమ్మది కలుగుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నది. మేలు కలిగే మార్గము అంటే ప్రభువైన యేసుక్రీస్తు మార్గము. పరలోకంలో మనం చేరాలంటే గనక యేసుప్రభు అన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని. ఆయన ద్వారానే మనము పరలోకానికి మనం వెళ్ళగలము. గనుక అదే మనకి మేలు కలిగే మార్గము. ప్రభువైన యేసుక్రీస్తు మార్గమే మనకి మనకి మేలు కలుగుతుంది. కనుక ఆ మార్గంలో మనం నడిచినట్లయితే మనకి నెమ్మది కలుగుతుంది. మనకి నెమ్మది కలగాలి అనంటే 1 తిమోతి 2వ అధ్యాయము 2, 3 వచనంలో చూచినట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మానిత్యము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఇక్కడ సంఘానికి తెలియజేస్తున్నారు. మనము సుఖముగా నెమ్మదిగాను బ్రతకాలి అనంటే అందరి కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి అవసరతల గురించి మనం ప్రార్థన చేయాలి. వారు రక్షించబడాలి అని ప్రార్థన చేయాలి. మనం నెమ్మది కలిగి జీవించాలంటే మనము ఏమి చేయాలంటే, ఆయన ఆదరణ మనకి నెమ్మది కలగజేస్తుంది. ఆయన వాక్యము ద్వారా మనకి నెమ్మది కలగజేస్తుంది. మూడవదిగా ఆయన ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి నెమ్మది కలగజేస్తారు. నాలుగవదిగా ఆయన ఉపదేశమును అంగీకరించువానికి నెమ్మది కలుగుతుంది. ఐదవదిగా ఆయన మార్గములో ఎవరైతే నడుచుకుంటారో వారికి నెమ్మది కలుగుతుంది. ఆరవదిగా ఎవరైతే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తారో వారికి నెమ్మది కలుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యాన్ని వినటానికి, ధ్యానించటానికి మీ ఇచ్చినటువంటి కృప కొరకే స్తోత్రాలు. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన, ఈరోజు మాకు నెమ్మది లేక మేమందరము నాయన ఎంతో ప్రభువా
అయా బాధపడుచుండగా తండ్రి మీకు నెమ్మది మేము కలిగి ఉండాలంటే ప్రభువా నాయన మీ వాక్యాన్ని ధ్యానించాలి, మీ వాక్యంను ప్రభువా నాయన మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి, మీ ఉపదేశమును అంగీకరించాలి, మీ మార్గములో నడుచుకోవాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు, వారి యొక్క రక్షణ కొరకు, వారి అవసరతల కొరకు నాయన వారి ఏ అక్కర్లు కొరతలు ఉన్నారో వాటన్నిటి కొరకు మీకు ప్రార్థన చేయడం ద్వారా మేము నెమ్మది పొందుకుంటామని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేనని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వాక్యాన్ని నూరంతలుగా దీవించి అయా మాలో ఫలింప చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుకొనమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.